హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. లెజెండరీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్ను మూశారు. న్యూ వేవ్ సినిమాలకు ఆద్యుడైన శ్యామ్ బెనగల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం నాడు తుది శ్వాస విడిచారు. శ్యామ్ బెనగల్ కుమార్తె పియా బెనగల్ తన తండ్రి మరణాన్ని ధృవీకరించారు. డిసెంబర్ 23 సోమవారం సాయంత్రం 6:38 ముంబైలోని సిటీ హాస్పిటల్లో ఓఖార్లో తన తండ్రి తుది శ్వాస విడిచినట్లు తెలియజేశారు. సోషల్ మెసేజ్ చిత్రాలతో పాటు అనేక అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీలను రూపొందించారు శ్యామ్ బెనగల్. పద్మశ్రీ, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు శ్యామ్ బెనగల్. వీటితో పాటు 18 సినిమాలకు జాతీయ పురస్కారాలను అందుకున్నారు శ్యామ్. తెలుగులో అనుగ్రహం అనే సినిమాను తీశారు శ్యామ్ బెనగల్. తన తండ్రి ఫోటోగ్రాఫర్ కావడంతో కన్నడ నుంచి హైదరాబాద్కి వలస వచ్చారు శ్యామ్ బెనగల్. 1934 డిసెంబర్ 4న జన్మించిన శ్యామ్ బెనగల్ వయసు 90 ఏళ్లు. ఆయన హైదరాబాద్లోని తిరుమలగిరిలో జన్మించారు. ఆయన స్వస్థలం కర్ణాటకలోని కొంకల్ ప్రాంతం. ఉన్నత విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే పూర్తి చేశారు శ్యామ్ బెనగల్. సికింద్రాబాద్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు. అంకుల్ అనే తొలి చిత్రంతోనే జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత నిశాంత్, మంతన్, భూమిక, కొందర మంది, త్రికాల్, జుబేదా ఇలా అనేక చిత్రాలను రూపొందించారు ఆయన తీసిన ప్రతి చిత్రం కూడా అవార్డ్ పిక్చర్ కావడం విశేషం. ఫిల్మ్ఫేర్తో పాటు అనేక జాతీయ అవార్డుని అందుకున్నారు శ్యామ్ బెనగల్. ఆయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం ముజిబ్ ది బేకింగ్ ఆఫ్ ఏ నేషన్. ఈ సినిమా గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది.